కారు కూడా మీరు చూసి కావచ్చు సోషల్లో సేమ్ అలాగే జరిగింది, కాకపోతే నా అద్దాలు బాగలే అంతే. కానీ వాళ్ళకి అక్కడ జరగడం అది బాధాకరం. అది నేను దాన్ని ఖండిస్తాను. ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా. 100% ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నా నేను. దీని మీద రెస్పెక్ట్ అవ్వలేదు, తను రెస్పాండ్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూస్ జరగద్దు చెయ్యొద్దు అని చెప్పలేదు. వచ్చి 2 days అయినా కూడా ఏదండి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు అని చెప్పలేదు. ఎందుకు? అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి. ఒకటే మాట ఇది. అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి, ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు. అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు, ఆట ఆడిండు, గెలిచిండు, అంతవరకు అతనికి తెలుసు. నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి, అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు. అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు, తను పంచి పెడదాం అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ఏదో అంటే అతను తెలీదు ఇది తప్పు, ఇది నేను తప్పు మాట్లాడుతున్నా, ఇది తప్పు అయిద్దని కూడా తెలియదు. చాలా మంది పిల్లలు కూడా వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి జనరల్గా. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా ఒక జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు. అంటే మీకు తెలుసు అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది ఏంటి మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో ఏం లేదండి అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు, నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు తన గురించి ఎందుకున్నాను అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి గైజ్ పాపం పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక మీరందరు నిద్ర లేకుండా చేస్తారు. వాడు సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఓకేనా? మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం, అక్కడ నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే వాడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే మీరు ప్రేమ అభిమానం అంతా చూపించిర్రు కాదని కాదు, కానీ ఆ సక్సెస్ ని వాడిని ఎంజాయ్ చేయనిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోడాడు. కానీ రోజు ఆ స్థితిలో లేడు. మీరే చేసిర్రు అదంతా, గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను ఒకటే కోరుకున్నా, అరే హెల్దీగా వెళ్ళిపోవాలి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇలా అటాక్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం వాడు ఈరోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాడు కేవలం మీ వల్ల. ఎవరైతే ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళా తర్వాత అక్కడ నుంచి ఊర్లో పంచాయతీలు, ఈడ పంచాయతీలు అంతా రచ్చరచ్చ చేసి తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల, ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల కారులో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళా నెగిటివ్ కమెంట్లు అందరు సపోర్ట్ వాళ్ళందరికీ. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ని ఎవ్వరు ఏమనట్లేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవ్వరైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది మైండ్ లో పెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు, పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను అంటున్నారు. ఆ రోజు వచ్చి రచ్చ చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లి అందరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది అంత సింపుల్. ఇదే చెప్పాలనుకున్నాను. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఈ రోజు కేవలం మీ వల్లనే పాపం ఆడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అరెస్ట్ చేశారంట. దిస్ ఇస్ నాట్
నాట్ ద వే అండి. నిజంగా చెప్తున్నాను, ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ ట్రోఫీ విన్ అయ్యాడన్నా మరి ఇవన్నీ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో ఆగండి గైస్, అశ్విని మాట్లాడింది ఫుల్ వీడియో అనేది ఉంది. ఫస్ట్ ఫుల్ వీడియో చూద్దాం, తర్వాత నేను ముచ్చట చెప్తా. ఆ ముచ్చట మాత్రం 100% వినాల్సిందే, ఓకేనా? రైట్, మరి వీడియో వస్తుంది, వీడియో చూడండి. దిస్ ఇస్ సో రెడిక్యులస్ అని టెల్లింగ్ యూ. పాపము ఏం చేశాడండి ప్రశాంత్ కోసం అంతమంది ఫ్యాన్స్ వచ్చారు, అతన్ని చూడటానికి కోసం అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అంతమంది ఫ్యాన్స్ వచ్చారు. దట్ ఈస్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్. దాన్ని పట్టుకుని మీరు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా తప్పని నేను నిజంగా చెప్తున్నాను. హీఈస్ సో ఇన్నోసెంట్ గాయ్, హీఈస్ వెరీ నైస్ పర్సన్. మీరు అతన్ని ఇట్లా బ్లాక్ చేయడం అనేది తప్పండి. పాపం కప్ వచ్చి ఒక్క రోజు కాలేదండి, లిటిల్ గా 1 డే వాడికి హ్యాపీనెస్ ఇవ్వలేదండి మీరు. ఐఎమ్ సీరియస్లీ ఫీలింగ్ సో 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 బ్యాడ్ ఫర్ హిమ్. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్, ప్లీజ్ అండి. హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. I want my brother to come back from jail. Jailing అండి, అయ్యో I don't know, నాకు వర్డ్స్ రావట్లేదండి, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ ప్లీజ్ సపోర్ట్ మై బ్రదర్. అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత నేను కొన్ని విజువల్స్ చూశాను, అది చూసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, సో అమర్ కానీ, ప్రశాంత్ కానీ, నేను కానీ, లేకపోతే శివాజీ అన్న కానీ, నైని, లేకపోతే అశ్విని, వీళ్ళందరూ కూడా లోపల ఉన్న టేస్టీ తేజ, ఎవ్రీవన్, మేమందరం కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కొన్ని విజువల్స్ చూశాను, గేట్ని గట్టిగా తనడం, నేను చంపేస్తాను, నరికేస్తాను అనడం, లేకపోతే కార్లు పగలగొట్టడం, ఇవన్నీ ప్లీజ్ స్టాప్ చేయండి. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. మేము అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నాము, అందరం చాలా హ్యాపీగా ఉంటున్నాము. ఒకరికొకళ్ళు ఈవెంట్స్ అయ్యి చెప్తున్నారు, ఒకరికొకరు మేము డబ్బులు సంపాదించుకుంటున్నాము, మేమంతా బాగానే ఉన్నాం. మీరు మీ కెరియర్ని, మీ ఫ్యామిలీ కెరియర్ని పాడు చేసుకోకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు, అన్నపూర్ణ గేట్ నుంచి బయలుదేరినప్పుడు నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నా కార్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు, మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది. బట్ నేను నిజంగా చెప్తున్నా, మేమందరం కూడా చాలా కష్టపడి పైకి వచ్చాము. నార్మల్ పొజిషన్ నుంచి మీలాగా మేము కామన్ మ్యాన్లా ఉండి చాలా కష్టపడి అన్నీ చేసి, ప్రతి ఒక్కళ్ళు, నేను ఒక్కనే కాదు, అమర్ కానీ ఎవ్రీవన్ చాలా కష్టపడి పైకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక టాప్ పొజిషన్కి వచ్చాడు. సో మీరందరూ కూడా, మీరు యాజ్ అ కామన్ మ్యాన్గా మీరు వాటికి సపోర్ట్ చేసి మీరు తనని గెలిపించినందుకు మేము చాలా హ్యాపీ, మీరు చాలా హ్యాపీ, ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. కానీ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీస్ లైక్ గీతు కానీ, అమర్ కార్ కానీ, లేకపోతే అశ్విని కార్ కానీ, అవి లక్షల్లోకి అవుతాయండి. అది రిపేర్ చేయించుకోవాలంటే వాళ్ళకి పాపం కదా. సో కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఇది పర్సనల్గా తీసుకోకండి. బిగ్ బాస్ ఈజ్ జస్ట్ ఏ గేమ్. ఆ హౌస్లో ఉన్నంత వరకే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటాం. మీరు చూసే ఉంటారు. తేజ కానీ, నేను కానీ, వాడు నన్ను నామినేట్ చేసినా కూడా నేను ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నా, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. సో బయటకు వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కోపాలు తాపాలు అయితే ఉండవు. మీరు సేఫ్గా ఉండండి, మీ కెరీర్ గురించి ఆలోచించండి, మీరు మంచి పొజిషన్కి రావాలని ఆలోచించండి, మీలో ఎవరన్నా మళ్ళీ కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి రావాలని ఆలోచించండి తప్ప ఇలా కొట్టేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మాత్రం వెళ్ళకండి. మొన్న కార్లో అమర్ వాళ్ళ అమ్మగారికి కూడా దెబ్బలు తగిలాయి. సో ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అందరికీ, కొంచెం మీరు కూల్ డౌన్ అవ్వండి, కామ్ డౌన్ అవ్వండి. ప్రశాంత్ విన్ అయిపోయాడు, బిగ్ బాస్ అయిపోయింది, మేమందరం హ్యాపీ, మీరందరూ హ్యాపీ, మనందరం సరదాగా ఎంజాయ్ చేద్దాము వాడి గెలుపుని. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ కొంచెం సైలెంట్ అయ్యి కూల్గా ఉండండి, ఎవరిని హర్ట్ చేయకండి. మీరు పోలీస్ కేసులు, మీ ఫ్యామిలీకి పైన పోలీస్ కేసులు మీరు తెచ్చుకోకండి. తప్పుడు మెసేజ్లు, రాంగ్ కామెంట్లు, రాంగ్గా ట్రోల్ చేయడం కూడా ప్లీజ్ చేయకండి. సరదాగా మీమ్స్ చేస్తే వి ఎంజాయ్. మేము ప్రతి ఒక్క మీమ్ని కూడా ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. స్టే సేఫ్. హాయ్ అందరికీ, నమస్తే, వెల్కమ్. క్యూట్ విత్ షార్ట్ హెయిర్. ఎస్, నాకు ఈ హెయిర్ చాలా నచ్చుతుంది. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లవింగ్ ఇట్. నాకు ఈ హెయిర్ కట్, ఈ క్యూట్ ఫీలింగ్, చిన్న బబ్లీ ఫీలింగ్ వస్తుంది. నేను ఏదో స్కూల్కి పోతున్న ఫీలింగ్లో ఉన్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అక్క, బీబీ నుంచి బయటకు వచ్చాక మీకు ఏం ప్రాబ్లం కాలేదా? కేర్గా వచ్చారా అంటే చాలా గొడవలు అయ్యాయి కదా. నో, టచ్ వుడ్, సీరియస్లీ చెప్తున్నాను. నా కార్ అని తెలిసాక కూడా చాలా మంది చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా నన్ను వెళ్ళనిచ్చారు అక్కడి నుంచి అండ్ చాలా ప్రేమిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా పాజిటివ్గా, చాలా హాయిగా నన్ను ఇంట్లో రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఐ కేమ్ హోమ్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఫైన్.
అదే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఫ్యాన్స్ అందరు కూడా. బట్ ఎస్, ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. టాప్ 5లో నేను ఉన్నాను. చాలా స్ట్రాంగ్గా ఆడాను అని మీరందరూ నమ్మారు నన్ను. అండ్ బయటకు వచ్చాక నేను చూసుకున్నాను, నా ఫొటోస్ కానీ, నా వీడియోస్ కానీ, నా రీల్స్ కానీ అస్సలు మామూలుగా లేదు బయట అయితే. అంటే లోపల మేము వీక్లీ వన్స్ ఒక మేము చూసి చాలా సంబరపడేవాళ్ళం బయటకు వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ అది బయటకు రాగానే అమ్మా అసలు నాకు టైం సరిపోవట్లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను మీమ్స్ చూస్తూనే ఉన్నాను, అవి పోతూనే ఉన్నాయి. ఒక్కొక్క మీమ్లో నా గురించి ఎంత బ్యూటిఫుల్గా రాశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో 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 హ్యాపీ. నా గేమ్ని అర్థం చేసుకున్నారు, నా సెల్ఫ్ ఎలా ఉన్నాను నేను, ప్రియాంక జైన్ ఎలా ఉంది, నేను అక్కడ ప్రాపర్గా నన్ను చూపించాను అని నేను కోరుకున్నాను. అదే బయటకు వచ్చి చూసి మీరందరూ నన్ను ఎలా అయితే అర్థం చేసుకున్నారో, మీరు రాసే ప్రతి మాటలో, మీరు రీల్స్ పెట్టే ప్రతి ఎడిట్లో, మీరు పెట్టే ప్రతి మీమ్లో నాకు అర్థమైంది. ప్రతి ట్వీట్ని చూడాలి అని ఉంది నాకు, ప్రతి మీమ్ని చూడాలని ఉంది, ప్రతి రీల్ని చూడాలని ఉంది, ప్రతి పోస్ట్ని చూడాలని ఉంది. అదంతా నేను ష్యూర్గా డీటెయిల్డ్గా నేను పెడుతూనే ఉన్నాను నా స్టోరీస్లో. ఏదేదైతే చూస్తున్నా అన్నీ షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ప్రియాంక మేడం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? త్వరలోనే, కానీ నేను త్వరలో ఎప్పుడు అనేది చెప్పలేను. అది మీరు శివ గారిని అడగండి, ఆయన లైవ్ వచ్చేటప్పుడు. ఆయనే ఈ క్వశ్చన్ ఇక్కడ అడిగారు. యాడ్ చేయి శివ్ బ్రోని. శివ్ బ్రో రానంటున్నాడు, ఏం చేయమంటారు? ఆయన ఏదో పని మీద ఉన్నారు. హీఈస్ యాక్చువల్లీ వాచింగ్ మై లైవ్ ఫ్రమ్ సమ్వేర్ అవుట్. నేను జోక్ చేశాను ఊరికే ఇందాక. హాయ్ అందరికీ, నమస్తే, వెల్కమ్. క్యూట్ విత్ షార్ట్ హెయిర్. ఎస్, నాకు ఈ హెయిర్ చాలా నచ్చుతుంది. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లవింగ్ ఇట్. నాకు ఈ హెయిర్ కట్, ఈ క్యూట్ ఫీలింగ్, చిన్న బబ్లీ ఫీలింగ్ వస్తుంది. నేను ఏదో స్కూల్కి పోతున్న ఫీలింగ్లో ఉన్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అక్క, బీబీ నుంచి బయటకు వచ్చాక మీకు ఏం ప్రాబ్లం కాలేదా? కేర్గా వచ్చారా అంటే చాలా గొడవలు అయ్యాయి కదా. నో, టచ్ వుడ్, సీరియస్లీ చెప్తున్నాను. నా కారని తెలిసాక కూడా చాలా మంది చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా నన్ను వెళ్ళనిచ్చారు అక్కడి నుంచి అండ్ చాలా ప్రేమిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా పాజిటివ్గా, చాలా హాయిగా నన్ను ఇంట్లో రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఐ కేమ్ హోమ్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఫైన్. అదే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఫ్యాన్స్ అందరు కూడా. బట్ ఎస్, ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. టాప్ 5లో నేను ఉన్నాను. చాలా స్ట్రాంగ్గా ఆడాను అని మీరందరూ నమ్మారు నన్ను. అండ్ బయటకు వచ్చాక నేను చూసుకున్నాను, నా ఫొటోస్ కానీ, నా వీడియోస్ కానీ, నా రీల్స్ కానీ అస్సలు మామూలుగా లేదు బయట అయితే. అంటే లోపల మేము వీక్లీ వన్స్ ఒక మేము చూసి చాలా సంబరపడేవాళ్ళం బయటకు వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ అది బయటకు రాగానే అమ్మా అసలు నాకు టైం సరిపోవట్లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను మీమ్స్ చూస్తూనే ఉన్నాను, అవి పోతూనే ఉన్నాయి. ఒక్కొక్క మీమ్లో నా గురించి ఎంత బ్యూటిఫుల్గా రాశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో 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 హ్యాపీ. నా గేమ్ని అర్థం చేసుకున్నారు, నా సెల్ఫ్ ఎలా ఉన్నాను నేను, ప్రియాంక జైన్ ఎలా ఉంది, నేను అక్కడ ప్రాపర్గా నన్ను చూపించాను అని నేను కోరుకున్నాను. అదే బయటకు వచ్చి చూసి మీరందరూ నన్ను ఎలా అయితే అర్థం చేసుకున్నారో, మీరు రాసే ప్రతి మాటలో, మీరు రీల్స్ పెట్టే ప్రతి ఎడిట్లో, మీరు పెట్టే ప్రతి మీమ్లో నాకు అర్థమైంది. ప్రతి ట్వీట్ని చూడాలి అని ఉంది నాకు, ప్రతి మీమ్ని చూడాలని ఉంది, ప్రతి రీల్ని చూడాలని ఉంది, ప్రతి పోస్ట్ని చూడాలని ఉంది. అదంతా నేను ష్యూర్గా డీటెయిల్డ్గా నేను పెడుతూనే ఉన్నాను నా స్టోరీస్లో. ఏదేదైతే చూస్తున్నా అన్నీ షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ప్రియాంక మేడం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? త్వరలోనే, కానీ నేను త్వరలో ఎప్పుడు అనేది చెప్పలేను. అది మీరు శివ గారిని అడగండి, ఆయన లైవ్ వచ్చేటప్పుడు. ఆయనే ఈ క్వశ్చన్ ఇక్కడ అడిగారు. యాడ్ చేయి శివ్ బ్రోని. శివ్ బ్రో రానంటున్నాడు, ఏం చేయమంటారు?
ఆయన ఏదో పని మీద ఉన్నారు. హీఈస్ యాక్చువల్లీ వాచింగ్ మై లైవ్ ఫ్రమ్ సమ్వేర్ అవుట్. నేను జోక్ చేశాను ఊరికే ఇందాక.